హాయ్ ఫ్రెండ్స్, బొద్దింక జనతా పార్టీ ఈ పేరే చాలా వింతగా ఉంది కదూ. అసలు ఈ పార్టీని ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నిజానికి ఇది కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మే 16, 2026న స్థాపించబడింది. ప్రెజెంట్ జెన్జెడ్ తరంలో విపరీతంగా వ్యాపించిన ఒక వ్యంగ్య రాజకీయ ఉద్యమం ఇది. మీకు తెలుసా? ప్రస్తుతం దీనికి 1,00,000కు పైగా సభ్యులు ఉన్నారు. దీంట్లో కేవలం సామాన్యులే కాదు, రాజకీయ నాయకులు మరియు సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇంతకీ ఆ న్యాయమూర్తి ఏమన్నారంటే, పనిపాట లేని కొంతమంది సోమరిపోతులు మీడియా, సోషల్ మీడియాని వాడుకుని యాక్టివిజం ముసుగులో బొద్దింకల్లా మారి సిస్టమ్ మీద అటాక్ చేస్తూ సిస్టమ్ని భ్రష్టపట్టిస్తున్నారు అని ఆయన అన్నారు. బస్ అక్కడ మొదలైంది అసలు కథ. ఓ, సిస్టమ్ మమ్మల్ని కాక్రోచ్లతో పోల్చిందా? సరే అయితే ఈ బొద్దింకలమంతా కలిసి ఒక పార్టీని స్టార్ట్ చేస్తాం అంటూ కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింక జనతా పార్టీని స్థాపించారు. దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? ముంబైకి చెందిన 30 ఏళ్ల ఒక యువకుడు. వాడి పేరు దీపక్. అయితే ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పని కాదు ఫ్రెండ్స్. దీని వెనక అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాల్లేకపోవడం మీద ఉన్న కోపం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎంత హార్డ్వర్క్ చేసినా ఆపర్చునిటీస్ రావట్లేదనే ఆవేదన ఉంది. ఒక పక్క సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ ఇండియాను చూపిస్తుంటే, గ్రౌండ్ రియాలిటీలో యువత ఎంత స్ట్రగుల్ అవుతుందనే బాధ ఇందులో ఉంది. ఈ సిట్యుయేషన్లో ఈ పార్టీ 5 ముఖ్యమైన మేనిఫెస్టోలను కూడా రిలీజ్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఎన్నికల ఫిరాయింపుల నిషేధం. రాజకీయ పార్టీలు మారే ఎంపీలు, ఎమ్మెల్యేలపై 20 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. 2. మహిళా ప్రాతినిధ్యం. మొత్తం పార్లమెంటరీ బలాన్ని పెంచకుండానే క్యాబినెట్ పదవులలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. 3. న్యాయ జవాబుదారీతనం. ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ, రిటైర్మెంట్ తరువాత రాజ్యసభ సీట్లు ఇవ్వడంపై పూర్తిగా నిషేధం విధించాలి. 4. మీడియా మరియు ఎన్నికల సమగ్రత. ఎన్నికల సమయంలో చట్టబద్ధమైన ఓట్లను కావాలని తొలగించడంపై కఠిన చర్యలు తీసుకోవాలి మరియు నిర్దిష్ట మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై విచారణలు జరపాలి. 5. విద్యార్థి మరియు యువత హక్కులు. నీట్ పరీక్ష వివాదం వల్ల నష్టపోయిన, ప్రభావితమైన విద్యార్థులకు పూర్తి మద్దతు ఇవ్వాలి మరియు సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజులను పూర్తిగా రద్దు చేయాలి.